గిన్నెలన్నీ మాడిపోయి కనిపిస్తాయి. ఏం కాదు, అసలు నువ్వు దాంట్లో తాలింపు గింజలు వేయలేదు బిర్యానీలో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఏం వేసినావు దీంట్లో? మా అక్క కొంచెం ఈగో ఎక్కువ గైస్, చెప్పదు. చెప్పదు మరి చెప్పొచ్చుగా అడిగినప్పుడు. ఏమేమి వేసినావు చెప్పు. మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్. మా అక్కకు కూడా కనిపించింది ఎన్ని దోసింది దీంట్లో. దీంట్లో ఇందాక ఆనియన్స్ వేసి ఓ చాడ్ మ్యాన్ వాటర్ పోసింది. ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి బియ్యం? 5 hours. వంట ఇలా చేయకూడదని చెప్తాం మేము, అంతే, ఏం లేదు. సో ఇది బిర్యానీకి అనమాట, ఇది కర్రీకి. ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కానీ మాకు కోపిక లేదు గైస్, వేసేసింది. చంప పగిలిద్ది. గిన్నెని లాస్ట్ కడిగి పోయాలి, వేస్ట్ చేయొద్దు. ఇది మక్క వెనక నుంచి చూడగొడుతున్నట్టు చెప్తుంది. ఉడికిద్ది, పైన ఆగిపోద్ది మళ్ళీ. బిర్యానీ ఎట్లా వచ్చినా సోకులు ఇంపార్టెంట్. మా అక్క దాంట్లో చేసి అయిపోయింది అన్నది, ఇది ఎట్టొచ్చిందో ఏమో. టేస్ట్ మసాలా ఉంది ప్రియా, ఇంకో కాసేపు ఉడకాలి. అన్నం అయింది, బిర్యానీ అయింది. ఇది కొంచెం మసాలా ఎక్కువ ఉన్నట్టుంది, బట్ టేస్ట్ ఓకే. మా అక్క మా ఇంటి కోసం వంట చేయడమే ఎక్కువ, అలాంటిది ఇప్పుడు వంకలు పెట్టామనుకోండి ఇంకోసారి అసలు చేయను కూడా చేయదు. కానీ టేస్ట్ బాగుంది, బట్ ఆ ఫ్లేవర్ లేదు అంతే. బాగుంది కానీ బిర్యానీ లెక్కనే లేదు గైస్.